Hello everyone, welcome to Ajas Meet Our Leader Show. I am Ashwini Pasam, Senior Manager Human Resources. I am back with another leader from Ajas leadership team. He is Mr. Dattu Marapaka. He is working as a manager sales. Hi Dattu. Hi Ashwini. Welcome to Ajas Meet Our Leader Show. Thank you. Introduce about yourself to the audience. Yeah, sure. Hi, myself Marpaka Dattu. I work as a sales manager in Aja. My higher qualification is MTech Civil. I was born and brought up in Mantani, Peddapelli district. దత్తు ఎంటెక్ సివిల్ చేశారు. Yeah, Ashwini. ఓకే, సివిలే ఎందుకు చేశారు? సివిల్ ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు? సో అశ్విని, నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకుండే. నాకు యాక్చువల్గా వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. నేను ఎక్స్ప్లోర్ చేశాను, కానీ లాస్ట్కు నాకు ఏంది కదా అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాళ్ళు సివిల్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్ వాళ్ళు ఉండే. సో వాళ్ళు నన్ను ఏమన్నారు కదా అంటే, నువ్వు ఈ 4 years ఇది చేసిన తర్వాత, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నువ్వు ఎట్లా సెటిల్ అవుతావు, నీకు సపోర్ట్ ఎవరు ఇస్తారు అనే ఒక భయం పెట్టారు నాకు. ఆపర్చునిటీ ఉండకపోతే ఎట్లా? మేము ఏం సపోర్ట్ కూడా చేయలేము, మేమందరం సివిల్ చేసాము, మనయే కంపెనీస్ ఉన్నాయి, నీ బీటెక్ అయిపోయిన తర్వాత మన కంపెనీలోనే నువ్వు జాబ్ చేయవచ్చు అని నాకు అలా చెప్పడంతో నా మైండ్ డైవర్ట్ అయిపోయింది. నేను సెల్ఫ్గా డిసిషన్ తీసుకోలేకపోయాను. సో ఇక సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకని ఆటోమొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సివిల్ వైపు వచ్చేసి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సివిల్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండే, ఎందుకంటే తర్వాత సపోర్ట్ లేకపోతే నేను ఎలా సర్వైవ్ అవుతాననే దాంతో నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఆపర్చునిటీస్ లేకపోతే ఎలాగా అనేసి. ఫైన్ దత్తు, తర్వాత ఎంటెక్ తర్వాత ఎట్లా స్టార్ట్ చేస్తారు మీ కెరియర్? సో నాకు ఈ 4 years బీటెక్ చేసినప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి, వాళ్ళ ఇచ్చే గైడెన్స్ తోటి సివిల్లో బీటెక్ చేస్తే నార్మల్గా ఎప్పటికీ కూడా సైట్ ఇంజనీర్గానే ఉండాల్సి వస్తుంది. సో నాకు ఆ ఫీల్డ్ వర్క్ ఇష్టం లేకుండే. సో ఎంటెక్లో నేను స్ట్రక్చర్స్ చేశాను, స్పెషలైజేషన్ చేశాను. ఎందుకంటే నాకు గ్రోత్ బాగుండాలి, ఎప్పటికైనా కానీ ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలి, ఈ ఫీల్డ్ వర్క్ చేయొద్దు, ఆఫీస్లో ఉండి స్ట్రక్చర్ డిజైనింగ్ అలా చేద్దామనే దాంతో నేను ఎంటెక్ చేశాను. డిజైనింగ్ సైడ్ వద్దాము అని అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ, డిజైనింగ్ సైడ్ వద్దాము, ఆ ఫీల్డ్ వర్క్ అవాయిడ్ చేద్దామనే దాంతో ఎంటెక్ స్ట్రక్చర్ చేశాను. ఓకే, ఎంటెక్ స్ట్రక్చర్స్ చేసిన తర్వాత కోర్ సైడ్ వెళ్ళారు, ఎలా అయింది? ఎంటెక్ స్ట్రక్చర్ చేసిన తర్వాత ఎప్పుడైనా మన కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఒక చిన్న కంపెనీలో జాబ్ స్టార్ట్ చేయాలి. సో నా ఎంటెక్ అయిపోయిన ఇమీడియట్గా ఒక 2 months తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాను. కానీ వాళ్ళు ఏమన్నారు కదా అంటే, యాజ్ ఎ ఫ్రెషర్ కదా, నీకు ఏం తెలియదు సివిల్లో ఎలా ఏంది అని. సో యాజ్ ఎ సైట్ ఇంజనీర్గా నాకు జాబ్ ఇచ్చారు. నేను హైదరాబాద్లో ఒక 2 years నా ఎంటెక్ అయిపోయిన తర్వాత యాజ్ ఎ సైట్ ఇంజనీర్గా జాబ్ చేశాను. కోర్ సైడ్ వెళ్ళారు? వెళ్ళాను, కోర్ సైడ్ వెళ్ళాను. ఎందుకంటే నా లక్ష్యం ఇక ఆల్రెడీ అప్పటికి నేను ఇక డిసిషన్ తీసుకున్నాను స్ట్రక్చర్స్లో వెళ్దామని. సో ఒక 2 years నేను సైట్ ఇంజనీర్గా జాబ్ చేశాను. అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది సివిల్లో ఎట్లా ఉంటుంది ఏంది అని. చాలా కష్టమైంది. డైలీ మేము ఆల్మోస్ట్ 15-16 hours సైట్లో వర్క్ చేసేది. 15-16 hours వర్క్ చేసేది. ఎందుకంటే సివిల్లో జాబ్ చేసే వాళ్ళకు ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉండదండి. ఎందుకంటే ఎప్పుడు వర్క్ ఉంటుందో తెలియదు. ఇప్పుడు బిల్డింగ్ సైట్స్ అయింది అనుకోండి, మార్నింగ్ టైమ్ స్లాబ్ వేయాలంటే కాంక్రీట్ బయట నుంచి వస్తుంది, లోకల్లో పర్మిషన్స్ ఇవ్వరు. సో నైట్ టైం పెడతారు. మార్నింగ్ డ్యూటీ చేశాక కూడా మళ్ళీ మేము యాజ్ ఎ ఇంజనీర్స్గా ఉండాలి కనుకోసం, ఇంత సూపర్వైజర్స్ ఉన్న ఇంజనీర్స్ కూడా చూసుకోవాలి. సో మేము మళ్ళీ నైట్ టైం స్లాబ్ వేసేటప్పుడు కూడా మళ్ళీ వెళ్ళేది. అసలు ప్రాపర్ షెడ్యూల్స్ ఉండేది కాదు. సో ఇక్కడ ఉంటే, ఈ కంపెనీలో ఉంటే నేను వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాను, నేను చేసింది ఇది కదా స్ట్రక్చర్స్, సో నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అంటే ఇవ్వలేదు. సో ఒక కంపెనీ ఏమంది కదా అంటే, నేను మళ్ళీ దాని తర్వాత జాబ్ స్విచ్ అయ్యాను. వాళ్ళు ఏమన్నారంటే, ఒక 1 month సైట్లో చెయ్యు, అదే దాంట్లో నేను స్ట్రక్చర్స్ దాంట్లోకి మూవ్ చేస్తాను అన్నారు. అప్పుడు హైదరాబాద్ నుంచి నేను కలకత్తాకు మూవ్ అవ్వాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి కలకత్తాకు మూవ్ అయ్యాను. స్ట్రక్చర్ చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. సో ఆపర్చునిటీ వస్తుందని కలకత్తాకు కూడా వెళ్ళాను. అక్కడ వాళ్ళు కూడా అంతే చేశారు. ఫస్ట్ 1 month అన్నారు. దాంట్లో నేను చాలా
ఫుల్గా వర్క్ చేశాను, వాళ్ళకు రిజల్ట్స్ చూపించాను యాజ్ ఎ సైట్ ఇంజనీర్. కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు దీంట్లో బాగున్నాడు, దీంట్లోనే ఉంచుదామనే దాంతో నన్ను అసలు ప్రమోషన్ ఇవ్వడం లేదు, మూవ్ చేయలేదు. అక్కడ ఒక ఆల్మోస్ట్ 11 months చేశాను. కోల్కతాలో 11 months చేశారు. అక్కడ కూడా సేమ్ ఇదే స్ట్రగుల్ అయ్యాను. ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉండేది కాదు, సాటర్డేస్ సండేస్ ఏవి కూడా ఉండేది కాదు. సివిల్లో ఏముంటుంది కదా అంటే మనం ఒక 4-5 days లీవ్ కావాలంటే ఇస్తారు, కానీ మిగతా అప్పుడు మాత్రం కంప్లీట్గా ఫెస్టివల్స్ ఉండవు, లీవ్స్ ఉండవు, ఏది కూడా ఉండేది కాదు. ఇంకా అది సైట్ వర్క్ కాబట్టి కంటిన్యూస్గా మనం సాటర్డే ఏది ఉండదు, వెళ్తూనే ఉండాలి. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు చేస్తూ ఉండాలి కంపల్సరీ. అసలు టైమింగ్స్ ఇంప్రాపర్ షెడ్యూల్స్ ఉండేది. ఒకరోజు ఇక నేను స్ట్రాంగ్గా రియలైజ్ అయ్యాను, నా లైఫ్ ఇట్లా ఉంటే రేపు మ్యారేజ్ అవుతుంది, ఈ ఇంప్రాపర్ షెడ్యూల్స్ ఉంటే నేను ఎట్లా సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీతోటి ఈ మూవ్ అవుతూనే ఉంటే ఎట్లా అని నేను రియలైజ్ అయ్యి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నేను రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చేసాను. ఇమ్మీడియట్గా రిజైన్ చేశాను, ఎందుకంటే నాకు అసలు ఆలోచించుకోవడానికి టైం ఉండేది కాదు. నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఇది నేను కరెక్ట్ పాత్లో లేను అని నేను రియలైజ్ అయ్యాను. కానీ ఫ్రీ టైమే దొరకట్లేదు మీకు? అసలు ఫ్రీ టైమే దొరికేది కాదు, ఓన్లీ ఒక తినడానికి పడుకోవడానికి. నా కెరియరు నా లైఫ్ అంటూ ఆలోచించుకోవడానికి అసలు టైం ఉండేది కాదు. సో ఇక నేను ఇలా ఉంటే కాదు, రిజైన్ చేసి నేను ఆలోచించుకుందామని నెక్స్ట్ డే నేను ఇమ్మీడియట్గా రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చేసాను. ఇమ్మీడియట్గా రిజైన్ చేసి వచ్చేసారు? ఇంకా ఇమ్మీడియట్గా రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చేసాను. కూర్చొని ఒక 10-15 days నేను టైం తీసుకున్నాను, ఏ దాంట్లో ఏ ఫీల్డ్లో నేను సెట్ అవుతాను, ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి. నాకు ఇనిషియల్గా ఉన్న ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేద్దామంటే ఇప్పుడు ఆప్షన్ లేదు. సో ఇక లాస్ట్గా ఆప్షన్ వచ్చేసింది కదా అంటే చాలామంది సెటిల్ అయిన వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, ఫ్రెండ్స్ ఒపీనియన్ తీసుకొని ఐటీ దాంట్లో ఉండు, మంచి ప్యాకేజెస్ ఉంటాయి, మంచిగా సెటిల్ అవుతావు, ఒక లొకేషన్లో సెటిల్ అయినాక ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక టైమింగ్స్ ఉంటాయి అని అట్లా నాకు చేస్తే నేను అప్పుడు ఆలోచించాను, అవును సాఫ్ట్వేర్ దాంట్లో అంత కష్టం ఉంటుంది, కానీ ఆ ఫీల్డ్ వర్క్ కంపేర్ టు సివిల్, నేను సివిల్ తోటి కంపేర్ చేసుకున్నాను, ఆ కష్టంతో పోలిస్తే ఇది చాలా ఈజీ అని అనుకున్నాను. సో వాళ్ళ డిసిషన్ తోటే నేను UI/UX నేర్చుకున్నాను. నేను UI/UX ఒక హైటెక్ సిటీలో ఒక ఇన్స్టిట్యూట్లో 3 months UI/UX నేర్చుకున్నాను. దాని తర్వాత జాబ్ సర్చ్ చేశాను యాజ్ ఎ ఫ్రెషర్, అందులోకి సివిల్ బ్యాక్గ్రౌండ్. ఎక్కడ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అంటే UI/UX మీద ట్రై చేశారు? ట్రై చేశాను, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రాబ్యాక్ ఏంది కదా అంటే నువ్వు బీటెక్ అయిపోయాక ఎంటెక్ సివిల్ చేసి నువ్వు 3-4 years జాబ్ చేశాక నువ్వు సాఫ్ట్వేర్లోకి వచ్చావు అని అన్నాడు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు నాకు అసలు. లాస్ట్కి ఫనీ ప్రీవియస్ కంపెనీలో జాయిన్ అయ్యాను, వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇట్లా యాక్చువల్గా ఫనీ నా కజిన్ అవుతారు. సో అన్న ఇట్లా నేను దాంట్లో సివిల్లో ఇట్లా చాలా స్ట్రగుల్ అయ్యాను, ఇట్లా వచ్చేసి నేను డిసిషన్ తీసుకున్నాను, UI/UX నేర్చుకున్నాను, నాకేమన్నా ఆపర్చునిటీ ఇవ్వు అని రిక్వెస్ట్ చేశాను. కానీ ఫనీ అతనికి మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూశాడు. సో ఏమాత్రం ఆలోచించకుండా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా అనుకోండి, యాజ్ ఎ ఎలా అయినా కానీ వీళ్ళని మంచిగా సెటిల్ చేయాలి నా ఫ్యామిలీ వాళ్ళు అని అనుకొని UI/UX నేర్చుకున్నాక కూడా అప్పుడు ఆ టైంలో నేను నేర్చుకున్నప్పుడు సేల్ పాయింట్ అను సేవియన్ టూల్స్ చాలా డిమాండ్ ఉండేవి. సేల్ పాయింట్ సేవియంట్ అవి సైబర్ సెక్యూరిటీ టూల్స్, అవి చాలా డిమాండ్ ఉండేది. ఫస్ట్ టైం వింటున్నాను దత్తు ఇవైతే సేల్ పాయింట్ అండ్ సేవియంట్. అయితే ఫనీ నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు, ఆయన ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చారు. అంటే నాన్ ఐటీ నుంచి ఛాన్స్ ఉంది అక్కడ, మీకు ఆపర్చునిటీ వచ్చింది నాన్ ఐటీ నుంచి ఐటీకి చేంజ్ అవ్వడానికి. అయితే నాకు నాన్ ఐటీ నుంచి ఐటీకి చేంజ్ అయ్యే ముందు ఫనీ నాకు ఒక చిన్న స్టోరీ చెప్పాడు. నాన్న నువ్వు చాలా పెద్ద డిసిషన్ తీసుకుంటున్నావు, ఆల్రెడీ నీకు చాలా టైం వేస్ట్ చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు ఫిక్స్ అయ్యావా, ఎందుకంటే ఇది కంప్లీట్గా నువ్వు చేసింది అక్కడ కంప్లీట్గా చేంజ్ ఉంటుంది, అది అక్కడ నువ్వు ఫీల్డ్ వర్క్ చేసావు, ఇక్కడ ఇది వేరే ఉంటుంది అని నాకు చాలా చెప్పాడు. ఒక చిన్న స్టోరీ నాకు చెప్పాడండి, ఇది తీసుకునే మాకు కూడా చెప్తారా? తప్పకుండా అండి, అంటే అది చాలా మోటివేషనల్. 2 సామ్రాజ్యాలు ఉండేటివి, ఒక చిన్న సామ్రాజ్యం, ఒక పెద్ద సామ్రాజ్యం. ఇక్కడ ఒక
100 మంది, అక్కడ ఒక 1000 మంది. ఈ 2 సామ్రాజ్యాల మధ్యలో ఒక నది ప్రవహిస్తుండేది. సో ఈ పెద్ద సామ్రాజ్యం వాళ్ళకు అప్పుడప్పుడు బోర్ కొట్టేది. బోర్ కొట్టి ఏం చేసేది అంటే ఈ చిన్న సామ్రాజ్యాల వెనికి యుద్ధానికి వచ్చేది టైంపాస్కి, ఏం పని పాట లేక. పాపం వీళ్ళు 100 మందే ఉండేది. సో ఇలా వాళ్ళని ఎప్పుడు అలా వాళ్ళను దాంట్లో కొంత యుద్ధానికి పోయుడు, కొంతమందిని చంపుడు, వాళ్ళు పాపం భయంతో బతికేది. అయితే దాని తర్వాత ఒకసారి రాజు ఇన్ని సంవత్సరాలు ఆలోచించిన తర్వాత ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. వీళ్ళు ఎప్పుడు మమ్మల్ని వచ్చి, నా సామ్రాజ్యం ఉన్నదే చిన్నది, వీళ్ళు వచ్చి ఇట్లా చంపుకుంటూ వెళ్తున్నారు, ఒకసారి మేమే వాళ్ళకు రివర్స్గా పోతాం, మేము మీ దాని మీదకి యుద్ధానికి వస్తామని వాళ్ళ సామ్రాజ్యాన్ని అంతా మోటివేషన్ చేస్తాడు. ఈ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 1000 మెంబర్స్ మీద 1000 మెంబర్స్ పైన మనమే యుద్ధానికి పోదాం, వాళ్ళు భయపడతారు, అదేంది వీళ్ళు ఉన్నదే 100 మంది, 1000 మంది వీనికి యుద్ధానికి వస్తున్నారంటే వాళ్ళు కూడా అంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా వస్తున్నారు అని, అంటే వాళ్ళ వ్యూహం ఏంటో అని వీళ్ళు కూడా పాపం రాజు మోటివేషన్ చేస్తాడు. వీళ్ళు పడవలలో నది దాటుతారు. దాటిన తర్వాత రాజు ఏమంటాడంటే వీళ్ళు దాటిన పడవలు ఉంటాయి కదా, అన్నీ ఒక దగ్గరికి జమ చేసి దాన్ని ఫైర్ చేయమంటారు, కాలబెట్టమంటారు. ఎవరు ఈ 1000 వాళ్ళ లేదు, ఈ పడవల ఈ 100 మెంబర్స్, ఈ చిన్న సామ్రాజ్యం వాళ్ళు పెద్ద సామ్రాజ్యానికి యుద్ధానికి వెళ్ళాలంటే నది దాటాలి. నది దాటిన తర్వాత ఈ చిన్న సామ్రాజ్యం సంబంధించిన రాజు పడవలను అన్నిటిని ఒక దగ్గరికి కాల్చేయమని చెప్తాడు. ఎందుకు చెప్తాడు అని అంటే వీళ్ళు యుద్ధానికని ముందరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు 1000 మందిని చూసేసరికి వీళ్ళు కొంచెము వెనక్కి వచ్చేస్తారేమో అనే దాంతో కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత రాజు వీళ్ళకి చెప్తాడు, మనము అక్కడ 1000 మంది ఉంటారు, మీరు భయపడద్దు, మనం యుద్ధం చేద్దామని వచ్చాము, వాళ్ళను ఒడగొట్టి వెళ్ళాలి, భయపడి వెనకడుగు వేస్తానంటే మీరు నడి దాటలేరు, పడవలన్నింటినీ మనం కాల్ చేసాం, ఇంకా ఆప్షన్ లేదు, ఇక ఆప్షన్ లేదు, నువ్వు యుద్ధం చేయాల్సిందే, చస్తావా బతుకుతావా, యుద్ధం చేయాలి. నాకు అదే చెప్పాడు, నాన్న ఫార్వర్డ్ స్టెప్ వేసావు, నువ్వు ఐటీలో సెటిల్ అవ్వాలని స్టెప్ వేసావు, ఇక ముందడుగే వెనుకడుగు వేయద్దు, అలా అయితేనే నువ్వు ఐటీలోకి ఎంటర్ అవ్వు. చాలా అది నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆలోచించి నేను చెప్పాను, అన్న నేను ఫిక్స్ అయ్యాను, నేను నా కెరియర్ ఐటీలో సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పగానే తను నాకు అప్పుడు కెరియర్ మంచిగా సెటిల్ అవ్వాలని ఈ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ దాంట్లో సేల్ పాయింట్ అండ్ సేవియంట్ది సజెషన్ ఇచ్చి దాంట్లో ట్రైనింగ్ దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశాడు. అది అక్కడ నేర్చుకున్నారు మీరు ప్రీవియస్ ఆర్గనైజేషన్? ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఆల్మోస్ట్ 6 to 8 months మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎండ్ క్లయింట్స్ దాంట్లో నన్ను డిప్లాయ్ చేశారు. సేమ్ ఈ టెక్నాలజీస్ ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో నేను డిప్లాయ్ అయ్యాను, మంచి ప్యాకేజ్తో డిప్లాయ్ అయ్యాను. అయితే అది నాకు చాలా సర్ప్రైజ్. చిన్న షార్ట్ టర్మ్లో ఒక నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చి ఒక ఎంఎన్సి కంపెనీలో నా ట్రైనింగ్ అయిపోయిన వెంటనే 6 months అయిపోయిన వెంటనే ఒక 3 interviews తర్వాత 4th ఇంటర్వ్యూకి నేను సెలెక్ట్ అయిపోయాను. నాకు చాలా అంటే చాలా అసలు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకే. అక్కడ ఆల్మోస్ట్ ఒక 18 months వర్క్ చేశాను. 18 months వర్క్ చేస్తుండగానే ప్రీవియస్ ఆర్గనైజేషన్ వదిలేసి ఒక కొత్త ఆర్గనైజేషన్ మళ్ళీ బిల్డ్ చేద్దామని అనుకున్నాను. సో నాకు ఎప్పటి నుంచో ఒక ఆంటర్ప్రెన్యూర్గా వర్క్ చేయాలని ఉండే. మీకు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని? నాకు ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలని ఉండే. సో ఒకరోజు నేను ఫనీని వచ్చి పర్సనల్గా కలవడం జరిగింది. అన్న నేను దీంట్లో నాకు మజా లేదు, కిక్ లేదు, నేను ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాను, నువ్వు నాకు నువ్వే నాకు దారి చూపించావు, ఒక మంచి సజెషన్ ఇచ్చావు, ఎవ్వరు నమ్మనప్పుడు నన్ను నమ్మి నాకు అక్కడ నీ కంపెనీలో నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చి అప్పుడు నేను మంచిగా సెటిల్ అయ్యి నేను నిరూపించుకున్నాను. ఇప్పుడు కూడా ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్ అవుతానని నాకు ఒక అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఫనీ దగ్గరికి వచ్చారు అంటే ఇక్కడ అజాక్ వచ్చేసారు. అప్పుడు ఈ కొత్త కంపెనీ అజాక్ వచ్చేసాను. వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఫనీ అప్పుడు కూడా ఏమాత్రం ఆలోచించలే, సరే నాన్న నువ్వు అక్కడ మంచిగా రిలీవ్ అయ్యి వచ్చి ఇక్కడ మన అజాలో జాయిన్ అవ్వు, నేను నీకు అవకాశం ఇస్తాను అని.
ఎందుకంటే నేను అక్కడ ప్రీవియస్ తన ఆర్గనైజేషన్లో నేను నిరూపించుకున్నాను. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ తోటి తను నాకు అవకాశం ఇచ్చాడు. నాన్ ఐటీ నుంచి వచ్చి ఒక 6 monthsలోనే మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకుని అయ్యే లోపనే మీరు డిప్లాయ్ కూడా అయ్యారు. ఒక డిప్లాయ్ అయ్యాను ఆల్మోస్ట్ అక్కడ. గుడ్ ప్యాకేజ్ తోటి. ఎగ్జాక్ట్లీ, ఒక గుడ్ ప్యాకేజ్ తోటి అయ్యాను. కానీ నాకు అక్కడ ఒక లిమిటెడ్ శాలరీ తోటి కిక్ లేదు. నా లక్ష్యం చాలా పెద్దది వేరే ఉంది మీకు. ఉంది, నాకు అక్కడ కిక్ లేదు. నా గోల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. నా గోల్స్ తగ్గట్టు ఇక్కడ నేను ఉంటే ఇది కరెక్ట్ కాదు అని ఇమీడియట్గా మళ్ళీ డిసిషన్ తీసుకొని ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలని అనుకోకుండా ఫనీ ఆర్గనైజేషన్ చేంజ్ అయ్యి అజా పెట్టాడు అని తెలియగానే ఇమీడియట్గా నేను ఫనీని వచ్చి కలిసి మళ్ళీ ఫనీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న నాకు మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇవ్వు, నేను చేసే జాబ్లో నాకు కిక్ లేదు, నేను ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నా. మళ్ళీ ఫనీ చెప్పాడు, ఇది ఒకటే జాబు, ముక్కుసూటిగా చేసుకునే జాబు. ఆంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి తెలిసి ఉండాలి, అది ఏం చిన్న టాస్క్ కాదు, మంచి డిసిషన్, మంచి ఆలోచన, కానీ మళ్ళీ అన్నిటికీ సరెండర్ అయ్యి డిసిషన్ తీసుకో అన్నాడు. మళ్ళీ నేను ఓకే అనుకొని అక్కడ ప్రాపర్గా రిలీవింగ్ అయ్యి వచ్చి అజాలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్ దత్, యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ అనుకోండి అప్స్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు, ఒక ఫ్లో అలా వెళ్ళిపోతుంది. కానీ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటన్నిటికీ మనం రెడీ అయితేనే వీ హ్యావ్ టు బి. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఏం చేశారంటే అక్కడ రిలీవ్ అయ్యారు, రిలీవ్ అయ్యి వచ్చి ఇక్కడ ఎలా స్టార్ట్ చేశారు? సో అక్కడ నేను ప్రాపర్ రిలీవింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఫనీ ఫస్ట్ నన్ను డెలివరీ టీంలో పెట్టారు. డెలివరీ టీంలో నేను ఒక ఆల్మోస్ట్ 6 to 8 months చేశాను. ఏం చేసేవారు డెలివరీ టీంలో? సో డెలివరీ టీంలో నేను కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసేవాళ్ళని. మన దగ్గర ఎవరైతే కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవుతారో వాళ్ళకి బయట కోడింగ్ ట్యూటర్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. నార్మల్గా ఇన్స్టిట్యూట్లోనైతే ట్రైనర్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ మన అజాలో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక ఎంఎన్సీ కంపెనీలో ఒక ఎంఎన్సీ కంపెనీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాత్రమే మనం ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాం. సో ఆ ట్రైనింగ్ ప్లాట్ఫామ్, ఆ ట్రైనర్స్ను బిల్డ్ చేయడం దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశాను. హైరింగ్, షెడ్యూల్స్ అవన్నీ హైరింగ్ చేయడం కానీ, ప్రాపర్గా షెడ్యూల్ చేయడం కానీ దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఎక్సలెంట్. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ. అక్కడ దాని తర్వాత 8 months చేసిన తర్వాత నన్ను మెల్లగా సేల్స్కు మూవ్ అవ్వడం జరిగింది. సేల్స్కి వెళ్ళారు? సేల్స్కి మూవ్ చేయడం. సేల్స్కి వెళ్ళారు. సడన్గా సడన్గా నన్ను సేల్స్కు మూవ్ చేశారు. మీకు అప్పుడు ఎలా అనిపించింది? అంటే డెలివరీలో ఒక 8 months చేశారు అక్కడ. ఓకే, 8 monthsలో మీరు ఆ ప్లాట్ఫామ్ గురించి మొత్తం అర్థం చేసుకున్న తర్వాత సడన్గా సేల్స్కి వెళ్ళమంటే మీకు ఏమనిపించింది? నేను ఏమాత్రం ఆలోచించలేదండి. ఎందుకంటే ఫనీ తీసుకునే డిసిషన్ ప్రాపర్గా తీసుకుంటాడు ఆయన. ఒక మనిషిలో ఉన్న పొటెన్షియల్ కానీ, అతనికి ఉన్న తెలివిని కానీ, ఆయనను ఎక్కడ ప్లేస్ చేస్తే ఆయన ఎదగగలుగుతాడు అనే ఒక ప్రాపర్ డిసిషన్ ఆయన తీసుకుంటాడు. ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క ఎంప్లాయీని, అజాలో పనిచేసే వాళ్ళని ఆయన స్టార్టింగ్ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఒక 1 month గమనిస్తాడు. ఈ వ్యక్తి ఎక్కడైతే ఫిట్ అవుతాడు, తనలో ఉన్న పొటెన్షియల్ ఎక్కడ మనకు కంపెనీకి యూజ్ అవుతుంది అని గమనిస్తాడు. కంపెనీకి యూజ్ అవుతుంది, అలాగే వాళ్ళ ఇండివిజువల్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే జాబ్లో వాళ్ళకి తృప్తి ఉండాలి. వాళ్ళకి ఇష్టం లేకుండా దాంట్లో చేస్తే అది వాళ్ళు కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వలేరు. మెయిన్గా నేను ఫనీకి జాయిన్ అయ్యేటప్పుడు నేను ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్న దానికోసం ఆయన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలని ఫస్ట్ డెలివరీలో నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు రీసెంట్గా నేను సేల్స్లోకి మూవ్ అయ్యాను. ముందు ఫినాన్స్ కానీ, హెచ్ఆర్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది. అంటే మీరు మా డిపార్ట్మెంట్లో కూడా వచ్చేస్తారా దత్తు? చెప్పలేము, ఎందుకంటే ఫనీ ఒక్కసారి మూవ్ అవ్వాలి అని అంటే అవ్వాల్సింది. మనం చాలాసార్లు వింటూనే ఉంటాము, ఒక రోల్ అనేది ఆ రోల్ కానీ ఫిక్స్ అవ్వద్దు, ఏదైనా మనం చేయగలిగేలా, ఏదైనా కానీ మనం ఇష్టంతో మూవ్ అవ్వాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు ఎప్పటికైనా కూడా అది మనకు చాలా మంచిది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మనకు నాలెడ్జ్ ఉంది అని అంటే చాలా బాగుంటుంది. మనకి ఇండివిజువల్గా ఉంటుంది, ప్లస్ ఆర్గనైజేషన్కి నీడ్ ఎక్కడుందో మనం అక్కడ మన పొటెన్షియల్ చూసి అక్కడ ఇస్తారు సార్ అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. ఎస్ దత్తు, సేల్స్లోకి వచ్చి ఎన్ని మంత్స్ అయింది మీరు వచ్చి? నేను సేల్స్లోకి మూవ్ అయ్యి 4 months అవుతుంది అశ్విని. 4 months. ఈ 4 monthsలో సేల్స్లో ఏం చేస్తారు అజాలో?
సేల్స్లో ఏం చేస్తారు, మీ రోల్ ఏంటి? సో సేల్స్లో నేను రిసోర్స్ ఆగ్మెంటేషన్ చేస్తాను. అలాగే మన దగ్గర ఉన్న జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళను ప్లేస్ చేయడానికి మనము ఎన్నో కంపెనీలను మనం అప్రోచ్ అవుతాము. అప్రోచ్ అయ్యి మనం వీళ్ళని ప్లేస్ చేస్తాము. వన్స్ వీళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే మన దగ్గర ఉన్న ఈ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తాము. దాంతోపాటు రిసోర్స్ ఆగ్మెంటేషన్ చేస్తాం. ఈ రిసోర్స్ ఆగ్మెంటేషన్ అంటే ఏంది కదా అంటే, డిఫరెంట్ క్లయింట్స్ ఎంఎన్సి కంపెనీస్ వాళ్ళు ఏంది కదా అంటే, వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ రాగానే ఇమీడియట్గా వాళ్ళకు టీమ్ బిల్డ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ రిసోర్స్ కానీ 3 years ఎక్స్పీరియన్స్ టు ఒక ఆర్కిటెక్ట్ లెవెల్ వరకు రిసోర్స్ అవసరం ఉంటారు. నోటీస్ పీరియడ్ సర్వ్ చేసే వాళ్ళు జాయిన్ అవ్వాలని అంటే వాళ్ళకు అంత టైం ఉండదు. వాళ్ళు ఇమీడియట్ జాయినర్స్ కోసం అని చూస్తూ ఉంటారు. సో మన దగ్గర మనం బెంచ్ మెయింటైన్ చేస్తాం. బెంచ్ అంటే ఏంది కదా అంటే, మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీలో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని మన అజా బెంచ్ పైన ఉంటాం. ఎందుకంటే ఏ క్లయింట్ అయినా మాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక 5 years జావా రిసోర్స్ కావాలి అని అంటే ఇమీడియట్గా మనం ఇచ్చేలాగా ఉండాలి. అందుకని మనం బెంచ్ అన్ని టెక్నాలజీస్లో మనం బెంచ్ పూల్ మనం మెయింటైన్ చేస్తాం. సో దీన్ని రిసోర్స్ ఆగ్మెంటేషన్ అంటాం. దాంతోపాటు మన అజాలో ఈ ట్రైన్ అయిన జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని మనం ప్లేస్ చేయడానికి ఎంఎన్సి కంపెనీస్ని అప్రోచ్ అవుతాము, వీళ్ళని ప్లేస్ చేస్తాం. వీళ్ళని ప్లేస్ చేయడానికి మన అజా తరపున వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మనము 2 weeks ఫ్రీ ట్రయల్ పీరియడ్ కూడా ఇస్తాం వాళ్ళకు. సో వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్లో వీళ్ళని డిప్లాయ్ చేసుకొని వీళ్ళు మన దగ్గర స్కిల్స్ నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లైవ్ ఎక్స్పీరియన్స్ పిఓసీస్ చేసి ఉంటారు, ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు. ఇవన్నీ మనం చెప్పినా కూడా వాళ్ళు మనల్ని నమ్మేందుకోసమనని మనం ఈ 2 weeks వాళ్ళకు ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఇస్తాం. క్లయింట్ అంటే ఇప్పుడు మన కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్లో ట్రయల్ పీరియడ్ గురించి ఐడియా ఉంది. క్లయింట్ దగ్గర కూడా మన క్లయింట్ దగ్గర కూడా మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మనం 2 weeks ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఇస్తాం. సో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. మనం ఏం కమిట్మెంట్ ఇస్తాం కదా అంటే, మీరు మా జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ను టెస్ట్ చేయండి, మీ ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేసుకోండి. వాళ్ళు డిప్లాయ్ చేసుకున్న తర్వాత వాళ్ళ వంతు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా, సర్వైవ్ అవుతున్నారా లేదా, వాళ్ళకు స్కిల్స్ ఉన్నాయా, కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా అన్నీ టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఓకే అని మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకోండి. లేదు అని అంటే గిట మేము ఎలాంటి ఛార్జ్ కూడా చేయము, మా రిసోర్స్ను మీరు మళ్ళీ మాకు ఇవ్వచ్చు అనే కమిట్మెంట్ ఇస్తాం వాళ్ళకి. అంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉండకపోతే మనం ఆ ట్రయల్ పీరియడ్ అనేది వాళ్ళకి ఆఫర్ చేస్తాం. అవును, మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి. ఎందుకంటే మనలో మనకు అంత స్ట్రాంగ్గా ఉన్నారు మన రిసోర్స్ అని చూపించుకోవడానికి, స్కిల్డ్ వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మనం ఈ 2 weeks ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఇస్తున్నాం. ఇది నేను విన్నది, ఇది చాలా న్యూ కాన్సెప్ట్. ఇట్లా క్లయింట్స్ కి ట్రయల్ పీరియడ్ ఇవ్వడం అనేది చాలా న్యూ కాన్సెప్ట్. ఇక్కడే వింటున్నాం మనం. ఎక్కడ కూడా ఇలా ఇవ్వరు, కానీ మన కాన్ఫిడెన్స్ లెవెల్ షోకేస్ చేసుకోవడానికి మనం ఈ ఆఫర్ ఇస్తున్నాం. ఈవెన్ ఇచ్చినా కూడా మనం ఏమంటున్నామంటే, మనం ఏం ఛార్జ్ చేయము. ఇన్ కేస్ ఏదైనా సెట్ కాలేదు అనుకుంటే వాళ్ళు బ్యాక్ వచ్చేస్తారు, మనం ఛార్జ్. కానీ జనరల్గా మిగతా అన్ని చోట్ల కూడా 1 week అయితే 1 week 10 days కూడా ఛార్జ్ చేస్తారు. కానీ మనము ఒకవేళ క్లయింట్కి మన రిసోర్స్ కనుక నచ్చినట్టయి వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటే ఫ్రమ్ day 1 we will charge. లేదంటే we won't charge anything from them, our resource will be coming back. ఓకే, ఈ రిసోర్స్ ఆగ్మెంటేషన్, ఈ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిప్లాయ్మెంట్, యు ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దీంతో పాటు మనము ఐటీ సర్వీసెస్ కూడా చేస్తాము. ఐటీ సర్వీసెస్ అంటే ఏంది కదా అంటే, ఇప్పుడు ఎంఎన్సి కంపెనీస్కు వాళ్ళకు ప్రాజెక్ట్స్ వస్తాయి. కంప్లీట్గా ఒకటే ప్రాజెక్ట్ ఒక కంపెనీ చేయదు. వాళ్ళు ఏంది కదా అంటే పార్ట్స్గా డివైడ్ చేసి ఏ కంపెనీకి అయితే కేపబిలిటీస్ ఉన్నాయో చేయడానికి అట్లా వాళ్ళు డివైడ్ చేస్తారు. సో అట్లా కూడా మనం పీస్ ఆఫ్ ప్రాజెక్ట్. సో అలా కూడా మనం ప్రాజెక్ట్స్ తీసుకొని మన దగ్గర ఉన్న సీనియర్ ఇంజనీర్స్ తోటి మనం ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. ఐటీ సర్వీసెస్ కూడా చేస్తాం. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు మనకి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే మనకు ఇండియాలో వచ్చేసి 30+ క్లయింట్స్ ఉన్నారు. మనకు ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ క్లయింట్స్ 6+ ఉన్నారండి. 6+ ఉన్నారు. మనకు మారిషస్లో క్లయింట్స్ ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, హాంకాంగ్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు. ఇప్పుడు మరి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచే హ్యాండిల్ చేస్తారా, ఏమన్నా వెళ్ళి విజిట్ చేస్తుంటారా? క్లయింట్ విజిట్స్కి ఇలా వెళ్తుంటారా? మనకు ఆ పర్టికులర్ లొకేషన్లో నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు అని అంటే మనం కంపల్సరీగా మన రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి
మనము వెళ్ళాల్సి వస్తుంది. జనరల్గా సేల్స్ అంటే అంతే కదా. యా, మేము రీసెంట్గా మా సేల్స్ టీమ్ తోటి మేము లాస్ట్ 2 months బ్యాక్ మారిషస్ వెళ్ళాం. ఎందుకంటే మనకు మారిషస్లో 5 clients ఉన్నారు. మారిషస్ యా, మనకు వాళ్ళు ఏంది కదా అంటే మనం ఒక లాస్ట్ 1 year నుంచి వాళ్ళకు రిసోర్స్ ఆగ్మెంటేషన్ చేస్తున్నాం రిమోట్లో. మన రిసోర్స్ వచ్చేసి డైలీ మన కంపెనీకి వస్తాడు, కానీ వాళ్ళ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తుంటారు డైలీ. సో వాళ్ళు మన రిసోర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారని చూసి మీకు ఇంతకుముందు చెప్పినలాగా ఐటీ సర్వీసెస్ ఒక ప్రాజెక్ట్ ఇస్తానంటే ఆ డిస్కషన్స్ కోసమని మేము మారిషస్ వెళ్ళాల్సి వచ్చింది. ఐటీ సర్వీసెస్ దానికోసమని మారిషస్కి యా, ఎందుకంటే వాళ్ళతోటి డిస్కషన్స్ అయిన తర్వాత పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్ వర్క్స్, సైన్ ఆఫ్ చేసేది ఉంటుంది. దానికోసం మనము మారిషస్ వెళ్ళాల్సి వచ్చింది, నేను వెళ్ళాను. ఎక్సలెంట్ దత్తు. విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే మీరు క్లయింట్ విజిట్, అది కూడా అవుట్ ఆఫ్ విజిట్ చేసి క్లయింట్స్ తోటి ఇవన్నీ చేయడానికి అవకాశం వచ్చింది మీకు. నాకు నేను ఒక కరెక్ట్ ప్లేస్లో పడ్డాను అశ్విని. ఎక్కడైతే నాకు కిక్ ఉంటుందో, నాకు టార్గెట్స్ ఇవ్వాలి. నీకు టార్గెట్స్ ఇచ్చి నువ్వు ఆ లక్ష్యం నెరవేరమంటే నేను అచీవ్ చేస్తాను అనే దాంతో నాకు చాలా ఇష్టం అది. ఏదైతే మీరు అనుకున్నారో ఆ ఎగ్జాక్ట్లీ నేను కరెక్ట్ ప్లేస్లో ఆపర్చునిటీ వచ్చింది. అంటే నాకు ఇనిషియల్గా నేను ఏదైతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయలే అనే రిగ్రెట్ అయినానో, ఇప్పుడు అవన్నీ మొత్తము వ్యానిష్ అయిపోయి నేను కరెక్ట్ ప్లేస్లో పడ్డా అనే నాకు సంతోషం ఉంది. ఆ సాటిస్ఫాక్షన్ అయితే మీకు చాలా సంతోషం ఉంది. దత్తు, అజా లీడర్షిప్ టీంలో మీరు కూడా ఒక లీడర్. ఇంత ఎంగేజ్లోనే ఒక లీడర్గా మీరు చేస్తున్నట్టు మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ చెప్పాలంటే అశ్విని, నన్ను లీడర్షిప్ టీంలో నన్ను కన్సిడర్ చేసినందుకు చాలా సంతోషం. ఎవ్వరికి కూడా అంత జల్దీగా లీడర్షిప్ టీంలో ఇక్కడ అవకాశం ఇవ్వరు, కానీ నాలో ఉన్న పొటెన్షియల్ చూసి ఫనీ నన్ను కన్సిడర్ చేసి నా లక్ష్యం ఏంది కదా అని గుర్తుపెట్టుకొని నన్ను లీడర్షిప్ టీంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. చాలా బాగా చెప్పారు దత్తు. అంటే మీ పొటెన్షియల్ని సార్ ఐడెంటిఫై చేసి మీకు ఒక ప్లాట్ఫామ్ని. ఎందుకంటే ఈ లీడర్షిప్ టీంలో నార్మల్గా ఏంది కదా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, ఎన్నో డిస్కషన్ జరుగుతుంటాయి డైలీ, బిజినెస్ గురించి కానీ, కంపెనీలో ప్రాబ్లమ్స్ గురించి కానీ, కంపెనీలో ఇంప్లిమెంట్ చేసే పాలసీస్ గురించి కానీ, ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంటాయి డైలీ. ఇంత చిన్న వయసులో నాకు కంపెనీలో ఏమి జరుగుతున్నాయి, అప్స్ అండ్ డౌన్స్, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి డైలీ అని తెలుసుకోవడం నాకు చాలా అదృష్టం. నాకు లీడర్షిప్ టీంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ఎస్ దత్తు, మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు అఫ్ కోర్స్ ఫణిసా తోటి ప్రీవియస్ ఆర్గనైజేషన్ నుంచి మీరు ట్రావెల్ చేస్తున్నా కూడా అదంతా కూడా టెక్నికల్. యా, అదంతా కంప్లీట్ టెక్నికల్. ఇక్కడంటే ఆల్మోస్ట్ ఒక ఈ 6-8 monthsలోనే మీకు ఆ ఛాన్స్ వచ్చింది. అదొక డెలివరీలో కొన్ని ఒక 8 months చేశారు. ఇక్కడ ఒక 6 months అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచే మీరు లీడర్షిప్ టీంలో ఉన్నారు కదా. యా, డే 1 నుంచి మీరు లీడర్షిప్ టీంలో ఉన్నారు. మీలో ఉన్న ఆ స్కిల్, ఆ పొటెన్షియల్ ఫణిసార్ గుర్తించారు కాబట్టి మీరు లీడర్షిప్ టీంలో ఉన్నారు. అజాలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క ఎంప్లాయ్ డే 1 ఫనీ అడుగుతాడు, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, అది గుర్తుపెట్టుకొని ఆయన ఒకటే చెప్తాడు, మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి నాకు సరెండర్ అవ్వండి. మీ గోల్ మీరు ఎలా రీచ్ అవ్వరో నేను చూస్తాను, నాకు సరెండర్ అవ్వండి మీ కంఫర్ట్ జోన్లోంచి వచ్చేసి. సో నేను సరెండర్ అయిపోయాను. నాకు స్టెప్ బై స్టెప్ వెళ్ళిన కొద్దీ నాకు అర్థమవుతుంది. ఫస్ట్ నన్ను డెలివరీ టీంలో ఇన్వాల్వ్ చేశారు, స్లోగా నన్ను సేల్స్కు మూవ్ చేశారు, దాని తర్వాత నన్ను లీడర్షిప్ టీంలోకి నన్ను ఇన్వాల్వ్ చేశారు. కంప్లీట్ లీడర్షిప్ టీంలో నేను చాలా చిన్నవాడిని, నాకు అర్థమైంది. నాకు స్టార్టింగ్ వెళ్ళగానే అమ్మో కంపెనీలో మనకు చూడడానికి టైం టు టైం శాలరీస్ వస్తుంటాయి, సెలబ్రేషన్ చేస్తుంటారు, అన్నీ బాగానే జరుగుతాయి, కానీ వెనకాల ఇన్ని ఇబ్బందులు ఉంటాయా, ఇన్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుందా అని నేను డే బై డే ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాను అశ్విని. చూస్తూ నేర్చుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తున్నది. ఇంత చిన్న వయసులో ఇన్ని నేర్చుకుంటున్నాను అని మెయిన్గా నన్ను ఫనీ ట్రస్ట్ చేసి ఈ టీంలో నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అదృష్టం. నైస్ దత్తు, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మీకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ, అవును అశ్విని. దత్తు, అజాలో కల్చర్ ఎలా ఉంటుందో చెప్పండి. మీకు 1 lineలో చెప్పాలంటే ఎవ్రీవన్స్ గ్రోత్ ఈస్ అజాస్ కల్చర్ అశ్విని. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు దత్తు. ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళ లక్ష్యం నెరవేరే ప్రయాణంలో అజా కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సపోర్ట్ కూడా చేస్తుంది వాళ్ళ గోల్ రీచ్ అవ్వడంలో. దాంతోపాటు అజాక్ కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకుంటాం, అజా గ్రోత్ కూడా
అంటే రెండు మ్యాప్ చేస్తాం. యా, రెండు మ్యాప్ గ్రోత్ చేస్తాం. ని మనం ఆర్గనైజేషనల్ గ్రోత్ తోటి మ్యాప్ చేస్తాము. ఎగ్జాక్ట్లీ, అవును అశ్విని. చాలా బాగా చెప్పారు దత్తు. అజా కల్చర్ గురించి ఒకటే మాటలో యా, స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు చెప్పాలంటే. ఎస్. దత్తు ఫణిసర్ విజన్ కానీ అజా విజన్ కానీ 2027 కల్లా అజా అనేది 500 crores కంపెనీ కావాలి, అలాగే 5,000 ఎంప్లాయ్మెంట్స్ మనం క్రియేట్ చేయాలి అనేది మనందరి విజన్. దాని గురించి మీరు ఏం చెప్తారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఫర్ షూర్ వి విల్ రీచ్ అవర్ విషన్ అశ్విని. 500 crores కంపెనీగా బిల్డ్ అవ్వడం, 5,000+ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, మనం ఫర్ షూర్గా ఆ గోల్ 2027 కల్లా రీచ్ అవుతాం. ఎందుకంటే మన అజా లీడర్షిప్లో పనిచేసే ప్రతి ఒక్కరూ యూనిటీగా వర్క్ చేసి, ఫణి సార్తో పాటు మనము ఆయనకు సపోర్ట్ చేస్తూ వర్క్ చేస్తున్నాం అనుకోసం ఫర్ షూర్ వి విల్ రీచ్ అవర్ గోల్. చాలా బాగా చెప్పారు దత్తు. అందరం ఒకటే కలెక్టివ్ గోల్గా వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం అది రీచ్ అవుతాము ఎస్ అని మీరు చెప్పారు దత్తు. ఈ మొత్తం ఈ పాత్లో ఈ 2027కి మీరు ఎలా ఉంటారు అని మీకు అనిపిస్తుంది, ఎలా ఉండబోతున్నారు అని? నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ 2 టీమ్స్లో చేంజ్ అయ్యాను. ఫస్ట్ డెలివరీ, దాని తర్వాత సేల్స్గా చేంజ్ అయ్యాను. ఫర్ షూర్ 2027 కల్లా నేను ఒక మంచి లీడర్గా అవుతాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకంటే అప్పటికల్లా నేను అన్ని టీమ్స్లలో నేను ఇన్వాల్వ్ అయ్యి నాలెడ్జ్ ఆ గ్రిప్ తెచ్చుకుంటారు, Exactly. ఖచ్చితంగా ఒక మంచి అయ్యి leader ఒక అవుతారు. మంచి ఆంటర్ప్రెన్యూర్ అవుతా అనే నాకు అనిపిస్తుంది. దత్తు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు దత్తు? మన ఫ్లోర్లో రెగ్యులర్గా వినిపించే మాట ఇది. చాలా ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు అశ్విని. ఎందుకు దత్తు, అందరూ మ్యారేజ్ చేసుకునే వాళ్ళమే కదా. అవును, ఎవరైనా ప్రతి ఒక్కరూ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మ్యారేజ్ అన్నది కంపల్సరీ, మనకంటూ ఒక సపోర్ట్ ఉండాలి అని. కానీ నేను ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్ అయ్యాకనే నేను మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. చాలా బాగా చెప్పారు దత్తు. మీరు ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నారు, ఎస్, అది రీచ్ అయిన తర్వాతే అది కూడా ఎంతో దూరం లేదు, చాలా సూన్ ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ బికమ్ ఏ గుడ్ ఆంటర్ప్రెన్యూర్. ఆల్ ది బెస్ట్ దత్తు. మీరు త్వరగా మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో ఆ డ్రీమ్ మీరు త్వరగా అచీవ్ అవ్వాలి, అలాగే మీ మ్యారేజ్ కూడా త్వరగా చేసుకోవాలి, మేమందరం దానికి రావాలి అని అనుకుంటున్నాం దత్తు. ఫర్ షూర్ అశ్విని, మీ అందరినీ పిలుస్తాను, పెద్ద పార్టీ ఇస్తాను. నేను 2 పార్టీస్ ఇస్తాను. ఒకటి పెళ్ళయిందనే సంతోషం, ఇంకొకటి మంచి ఆంటర్ప్రెన్యూర్ అయినా అనే సంతోషంతో మీకు 2 పార్టీస్ ఇస్తాను. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. దత్తు, అజా కోడింగ్ ట్యూటర్ గురించి మీరేం చెప్తారు, మీ మాటల్లో చెప్పండి. అశ్విని, అజా కోడింగ్ ట్యూటర్ అన్నది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ కానీ, ఎవరైతే కెరియర్ గ్యాప్స్ ఉన్నాయో వాళ్ళకు అజా కోడింగ్ ట్యూటర్ అన్నది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ ఏంటి కదా అంటే, ఒక గ్రాడ్యుయేట్ బయటికి వచ్చిన తర్వాత జాబ్ ట్రయల్స్ చేస్తే వాళ్ళకు జాబ్స్ రావు. ఎందుకంటే వాళ్ళకు స్కిల్స్ ఉండవు, కోడింగ్ నాలెడ్జ్ ఉండదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఇవన్నీ ఏవి లేకుండానే మాకు జాబ్ వస్తుంది, మాకు లక్షలలో జీతాలు వస్తాయి అనే ఒక గుడ్డి నమ్మకంతో వాళ్ళు ట్రై చేస్తారు. కానీ చాలా వందలలో ఒక్కళ్ళో ఇద్దరో సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అయిన వాళ్ళు కన్సిడర్ చేయకుండా మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అజా కోడింగ్ ట్యూటర్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 6 to 9 months వాళ్ళు ఇంటర్న్షిప్ ఇస్తారండి. స్కిల్ అవుతారు. అప్ స్కిల్ అవుతారు. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో వాళ్ళకు స్కిల్స్ నేర్పిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు, వీటితో పాటు కోడింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు వాళ్ళు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు పిఓసిస్ చేస్తారు, కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు, ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఏం ప్రాబ్లం ఉంటుందండి, వాళ్ళకే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకు ఇంటర్వ్యూ 1-2 ఇంటర్వ్యూలు ఫేస్ చేసిన తర్వాత మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏందనేది తెలుస్తుంది, ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తారండి. స్టార్టింగ్ వాళ్ళకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుందండి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు. నైస్ దత్తు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అజా కోడింగ్ ట్యూటర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ దత్తు. అజా మీటా లీడర్ షో ద్వారా ఈరోజు మీరు మీ కెరియర్ గురించి ఎలా స్టార్ట్ చేశారు, మీ అనుభవాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు వీఆర్ సో హ్యాపీ. మీ గోల్ ఏదైతే ఉందో అది మీరు త్వరగా రీచ్ అవ్వాలని మేమందరం ఆశిస్తున్నాం దత్తు. థ్యాంక్ యూ అశ్విని, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, దిస్ ఈజ్ టుడేస్ మీటర్ లీడర్ షో. దత్తు మారపాక ఆయన కెరియర్ అంతా ఎలా స్టార్ట్ చేశారు, ఆయన ఎంటర్ప్రెన్యూర్ కావాలి అనుకున్న ఆయన గోల్ని
ఇక్కడ ఒక విజనరీ లీడర్ తోటి కలిసి ఆయన ఎంటర్‌ప్రెన్యూర్ కావడానికి కావాల్సినవన్నీ ఆయన ఎలా నేర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా దత్తు మాటల్లోనే మనం విన్నాం కదా. We will meet with another leader in Ajas Meet Our Leader show. Until then, signing off, Ashwini Pasam.